మరి ఈ దినమునకి ఏర్పాటు చేయబడిన వాక్యము పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మనం చదువుకుందాం. 14 నుంచి 16 వరకు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభువు, మనల్ని రక్షించుకున్న ప్రభువు, మనల్ని తన రక్తముతో కడిగిన ప్రభువు పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన శిలువ మీద ఎందుకు రక్తం గార్చినాడు, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పరిశుద్ధులుగా చేయటం, మనలను పవిత్రులుగా చేయటం. హల్లెలూయా. ఆయన మట్టుకే పరిశుద్ధుడిగా ఉంటూ మనల్ని అపవిత్రులుగా ఉంచటానికి ప్రభు అయిన యేసు భూమి మీదకి రాలేదు. ఆయన కార్చిన ప్రతి రక్తపు చుక్కలో నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచాలని కోరుకున్నాడు. హల్లెలూయా. మనము పూర్వపు అజ్ఞాన దశలో మరి మనకున్న ఆశలు అనుసరించి మనం ప్రవర్తిస్తూ ఉన్నామంట. మనకు 2 దశలున్నాయి, అజ్ఞాన దశ, జ్ఞాన దశ. అజ్ఞాన దశ అంటే ఏంటంటే ప్రభువుని ఎరుగని కాలం, ప్రభువుని తెలుసుకొనని కాలం. అది అజ్ఞాన దశ. అజ్ఞాన దశలో మరి ప్రతి మానవుడు ఏం చేస్తాడు? అతడు అపవిత్రుడుగానే ఉంటాడు. ఎవరు భూమి మీద ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. ప్రతి ఒక్కడు పాపిగానే ఈ భూమి మీద జన్మిస్తున్నాడు. పాప లోకంలో పాప చింతనతోనే జీవిస్తూ ఉన్నాడు. అది అజ్ఞాన దశ. కానీ అజ్ఞాన దశ నుంచి మనం ప్రభువు తెలుసుకునేందుకు, ప్రభు ద్వారా రక్షించబడేందుకు జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. హల్లెలూయా. మరి మనల్ని పరిశుద్ధపరిచింది దేని కొరకు? మనము ఇంకా పరిశుద్ధులుగా ఎదగడానికి. దేవుడు తన రక్తముతో నిన్ను నన్ను పరిశుద్ధపరిచి మరి ఆయన పరిశుద్ధతలో పాలి భాగస్తులుగా మనను చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఎలా పరిశుద్ధపరిచినాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1:6లో ఆయన ఏం చెప్తున్నాడు? మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములకు కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం వలన మన పాపములను కడిగాడంట. తన రక్తముతో నిన్ను కడుగుతున్నాడు, నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. మనందరికి కూడా ఆయన పాప క్షమాపణ అనుగ్రహించాడు. శిలువ మీద కార్చిన రక్తము చేత మనను పరిశుద్ధపరిచి ఆయన తన కొరకు పరిశుద్ధమైన జనముగా చేసుకున్నాడు. హల్లెలూయా. మనము దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా ఆయన చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి తిరిగి మనము అజ్ఞాన దశలో జీవించకూడదు. పూర్వపు అజ్ఞాన దశలో జీవించిన విధముగా మనం ప్రవర్తించడానికి పూర్వపు అజ్ఞాన దశకి ఇప్పుడు దేవుల్లో ఉన్నటువంటి జ్ఞానంతో నిన్న పరిశుద్ధ జీవితానికి ఎప్పుడు పొత్తు లేదు, ఎప్పుడూ సంబంధం లేదు. ఆ అజ్ఞాన దశ నుంచి నిన్ను రక్షించుకున్నటువంటి ప్రభువు, మనలను కాపాడుకున్న ప్రభువు, మనము ఏమవ్వాలని ఆయన కోరుకున్నాడు చూడండి. అపోస్తుల కార్యములోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం
30వ వచనాన్ని మనం చదువుదాం. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగానే ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. కాబట్టి అజ్ఞాన కాలములు, ప్రభువుని ఎరుగని దినాలు, రక్షణ కొనని దినాల్లో దేవుడు ఎలా ఉన్నాడు? చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసుని నువ్వు ఎరిగిన తర్వాత, ప్రభు అయిన యేసుని నువ్వు సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన రక్తంతో కడగబడిన పరిశుద్ధునిగా మనం మారిన తరువాత మనము మారు మనస్సు కలిగి పరిశుద్ధంగా జీవించాలి. ఇకపైన హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతి పరిశుద్ధ జీవితంలో నువ్వు ప్రభు వెంట నడవాలనేది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది, ప్రభు యొక్క ఆశయం ఉన్నది. చాలాసార్లు మానవుడు ఏం చేస్తుంటాడంటే ప్రభు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి మళ్ళా అజ్ఞాన దశను ఆలోచిస్తాడు, అజ్ఞాన దశను కోరుకుంటాడు, అజ్ఞాన దశలోకి నడవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అది ప్రభు చిత్తం కాదు. ఒక్కసారి ఆయన మనల్ని నీతిమంతులుగా చేసిన తర్వాత, పరిశుద్ధులుగా చేసిన తర్వాత తిరిగి అపవిత్రులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలవలేదు. మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా దేవునిలో జీవించాలని ప్రభు మనలను రక్షించుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుకనే దేవుని వాక్యం చెప్తుంది, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం మీద ఈ విధంగా చెప్తుంది, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. హల్లెలూయా. మనల్ని దేని కొరకు పిలిచాడంట? ప్రభు పరిశుద్ధులగుటకే పిలిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి నిన్ను అపవిత్రపరిచేటటువంటి, మనలను బలహీనపరిచేటటువంటి ఎట్టి క్రియలైనా కూడా వాటిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. వాటిని మన జీవితం నుంచి దూరపరుచుకోవాలి. ఎందుకంటే యేసు రక్తము మనల్ని పరిశుద్ధులుగా మార్చింది, మనల్ని పరిశుద్ధపరిచింది. పరిశుద్ధపరిచిన తరువాత తిరిగి మనము అజ్ఞాన దశలో చేసినటువంటి క్రియలు మనం చేయకూడదు. అజ్ఞాన దశలో ఉన్నటువంటి జీవితం మనము జీవించకూడదు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ 3:2-3 వచనాల్లో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. కాబట్టి మనము రక్షణ అనుభవించిన తరువాత, మారు మనసు పొందుకున్న తరువాత మనము పైనున్న వాటిని ఎప్పుడు ఆలోచించాలి? పైనున్న వాటి అంటే ఏంటి? దేవుని సంబంధమైన విషయాల గురించే మనం ఆలోచించాలి. ప్రభువును సంతోషపెట్టే విధంగా మనం జీవించేందుకు తప్పించాలి. ఎందుకు ప్రభువును సంతోషపెట్టాలి? ఆయన నీ కొరకు సమస్తాన్ని పెట్టాడు. మనలను రక్షించుకోవడానికి తన ప్రాణముని బలిగా అర్పించాడు. మన కొరకు సమస్తమును ఆయన ఇచ్చి ఉండగా మనము ఆయన వైపు చూస్తూ జీవించాలంట. పైనున్న వాటి మీద మన దృష్టి ఉండాలి, కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మనస్సు పెట్టుకోకూడదు. నీకు మారు మనసు అనేది కలిగిందా? నీ మనస్సు మారిందా? నీ మనస్సు మారకపోతే మనము ఇంకా రక్షణలోకి రాలేము. సంపూర్ణ రక్షణ అనుభవం మనం పొందుకోలేము. మనము మనస్సు మారినప్పుడే మనము పరిపూర్ణ రక్షణలోనికి వస్తాం. క్రైస్తవుడిగా మనము ఎప్పుడు రూపాంతరం చెందుతామంటే, ఎప్పుడు మనం నిజమైన దేవుని బిడ్డలుగా తయారవుతామంటే మన మనస్సు మారినప్పుడు. అందుకే చూడండి, రక్షణ పొందని రక్షించబడిన వాళ్ళు మనం గమనించినట్లయితే, రక్షణ పొందని వానిలో
భూ సంబంధమైన క్రియలు ఉంటాయి. భూ సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. భూ సంబంధమైన వాటిని చేయడానికి వాళ్ళు ఆశపడతారు. భూ సంబంధమైనవి ఏంటి? చూడండి, అక్కడ వాక్యం చెప్తుంది. మరి అదే కొలస్సీ 3వ అధ్యాయం మరి 5వ వచనం చెప్తే, కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన రాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. చూసారా? భూ సంబంధమైనటువంటివి ఏంటంట? జారత్వం, అపవిత్రమైన క్రియలు, కామాతురత, దురాశ, ధనాపేక్ష. ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి, పరిశుద్ధపరచవు. మనల్ని పరిశుద్ధపరిచే క్రియలైతే వీటిని చంపొద్దండి, వీటిని అంటి పెట్టుకోండి అని దేవుడు చెప్తాడు. ఇంకా మనల్ని అపవిత్రపరిచేవి ఇంకా ఏమున్నాయి చూడండి. 8వ వచనం మనం చదివితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతు మాటలు, వీటిని విసర్జించండి. విసర్జించమంటున్నాడు. ఇవన్నీ కూడా మనల్ని పరిశుద్ధపరచవు. ఇవి చేసినప్పుడు ఏమొస్తుంది? 6వ వచనం చెప్తుంది, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. 7వ వచనం చెప్తుంది, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఒక కాలంలో మనము అజ్ఞాన దశలో దైవ భయం లేని వారి మధ్య జీవించినప్పుడు ఇవన్నీ క్రియలు మనం కూడా చేసినాం. మనకు ఇటువంటి జీవితం, దౌర్భాగ్యమైన జీవితం, అపవిత్రమైన జీవితం, పరిశుద్ధత లేని జీవితం, లోకానుసారమైనటువంటి శరీర క్రియలతో నింపబడిన జీవితం జీవించాం. కానీ యేసు రక్తము నిన్ను పరిశుద్ధపరిచింది, నిన్ను పవిత్రపరిచింది. పరిశుద్ధపరిచిన తరువాత మనము ఇక పరిశుద్ధతలో ఎదగాలి. పరిశుద్ధతలో ఎదగాలి. ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడు తనలో ఉన్నటువంటి పాపము స్పష్టంగా వాడికి కనిపిస్తుంది. తనలో ఉన్నటువంటి అపవిత్రతను ఖచ్చితంగా తెలుసుకోగలడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. మనము వెలుగు దగ్గరకు వస్తే మనలో ఉన్నటువంటి చీకటి బయటపడతాయి, మనలో ఉన్న లోపాలు బయటపడతాయి. అదే విధంగా ప్రభు అయిన యేసు పరిశుద్ధుడు. అందుకే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే, పేతురు యొద్దకు ప్రభు అయిన యేసు వస్తున్నాడు. వచ్చి వాళ్ళు రాత్రంతా చేపలు బట్టి ఏమి పొందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడ కూర్చొని మరి వాక్యం బోధించిన తరువాత ఆయన చేపలు పట్టమంటాడు. లోతుకు నడిపించి చేపలు పట్టాడు. పట్టిన తర్వాత పేతురు ఏమన్నాడు తెలుసిన? 8వ వచనంలో, లూకా 5:8లో, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. యేసు ప్రభు అక్కడ పేతురు నువ్వు పాపాత్ముడివి అని చెప్పి యేసయ్య చెప్పలేదు. పేతురే యేసుని చూసి చెప్తున్నాడంట, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టేసేయి. మనం కూడా అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, మనం పాపాత్ములుగా ఉన్నప్పుడు మనం పరిశుద్ధపరచబడలేము. మన దేవుడు పరిశుద్ధుడు, నేను జీవితకాలం ఇంత ఈ అపవిత్రతలోనే నా బ్రతుకు అనే విధంగా మనము ఉన్నాం. కానీ ప్రభు అయిన యేసు దేనికోసం వచ్చాడని చెప్తున్నాడు? లూకా సువార్త 5వ అధ్యాయము మరి 32వ వచనంలో ప్రభు చెప్తాడు, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. మారు మనసు పొందడానికి నేను పాపుల యొద్దకే వచ్చాను. పాపులను వాళ్ళ మనస్సు మార్చి పరిశుద్ధులుగా చేయడానికి నేను వచ్చాను అన్నాడు. అందుకే పేతురు నేను పాపాత్ముడు అన్నప్పుడు అతన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఇక మనుషులు పట్టేవాడిగా నిన్ను మారుస్తానని తన వెంట పేతురుని తీసుకుని వెళ్తున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మారు మనస్సు పొందే
పొందుటకు పాపులను పిలవడానికి వచ్చాడు. పాపములో జీవించడానికి, పాపులను పిలవడానికి ఆయన రాలేదు. పాపులు మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొంది మనము పరిశుద్ధులుగా మారగలం, లేదా నీతిమంతులుగా మారగలం. మరి ప్రభువైన యేసు ఇక్కడ అంటాడు, నీతిమంతులను పిలువ రాలేదు అని చెప్పి. మరి అలాంటప్పుడు ప్రభువైన యేసు రక్తము కడగబడకుండానే నీతిమంతులు ఎవరైనా అవుతారా? దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు లేడు. రోమా 3:11 చెప్తుంది, అందరూ పాపం చేశారు, దేవునికి దూరం అయిపోయి ఉన్నారు. మరి అటు దూరమైన వారిని రక్షించడానికి ప్రభువైన యేసు తన రక్తాన్ని కార్చాడు. అందుకే రోమా 3:24 బట్టి వాక్యం ఏం చెప్తుంది? ఉచితముగా మనలను ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా నీతిమంతులు అవుతున్నామంట. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరిచి మన నీతిమంతులుగా మార్చింది. అందుకే మరి లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది. లూకా 15:7లో, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుందంట. అంటే చూడండి, 100లో 99 మంది ఎటువంటి వారంట? మారు మనసు అక్కర్లేని నీతిమంతులు, మారు మనసు పొందుకోని నీతిమంతులు. అంటే ఏంటి? వాళ్ళు వాక్య ప్రకారంగా జీవిస్తున్నామనే భ్రమలోనే ఉంటారు, కానీ నిజమైన రక్షణ లేదు. మారు మనస్సు రాలేదు, మనసు మారలే, ప్రాచీన స్వభావాలు అలాగే ఉంటాయి. దేవుడు అంటున్నాడు, 100కు 99 మంది అలాగే ఉన్నారు. మారు మనసు అక్కర్లేని 99 మంది ఉన్నారు. వాడికంటే మారు మనసు పొందుకొని పరిశుద్ధపరిచి, అయ్యా పాపినైన నన్ను కరుణించు అని తన జీవితాన్ని అప్పగించుకొని, నిజంగా ఎవడైతే మనసు మారుతుందో అతనే ఆ పాపిని బట్టి పరలోకమందు ఎక్కువ సంతోషపడతా. హల్లెలూయా. కాబట్టి మనలను బట్టి పరలోకంలో ఏం కలుగుతుంది? ఎక్కువ సంతోషం కలుగుతుందా? మనం మనస్సు మారిందా? మారు మనసు మనం కలిగి ఉన్నామా? మనసు మారకుండా మనము జీవిస్తున్నామా? మారు మనస్సు అక్కరలేని నీతిమంతులుగా మనం ఉంటున్నామా? లేకపోతే మారు మనసు పొందుకున్న పాపి వలె మనం ఉన్నామా? హల్లెలూయా. మన మనసు మారకపోతే మనం ఎప్పుడు కూడా ప్రభువుని సంతోషపెట్టలేము. ఈ లోకంలో మనము క్రైస్తవులుగా చలామణి అవుతామేమో, మన క్రైస్తవులని ఈ లోకము మనం చర్చికి పోవడాన్ని బట్టి గుర్తిస్తుందేమో, కానీ దేవుడు ఎవరిని గుర్తిస్తాడంట? మారు మనస్సు పొందు ఒక్క పాపిని మటుకే గుర్తిస్తాడు. మారు మనస్సు పొందుకొని పాత అజ్ఞాన దశలో చేసిన క్రియలన్నీ, అపవిత్రపరిచే క్రియలన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొందుకునే ఆ ఒక్క వ్యక్తిని బట్టే పరలోకంలో గొప్ప సంతోషం. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంట? 100కు 1, అప్పుడు 1000కి 10 మంది, 1,00,000కు 100 మంది. ఎంత తక్కువ మంది చూడండి మారు మనస్సు కలిగిన వాళ్ళు. ఆ మారు మనస్సు గుంపులో నువ్వున్నావా, నేనున్నానా అని మనం పరీక్షించుకోవాలా. మారు మనస్సు పొందినప్పుడే పరలోకంలో గొప్ప సంతోషం అంట. హల్లెలూయా. మారు మనసు నాకు అక్కరలేదు, పరిశుద్ధ జీవితం నేను జీవించను, నేను లోక ప్రకారంగానే ప్రవర్తిస్తూ నేను క్రైస్తవునిలా చలామణి అవుతానంటే, దేవుడు సరే నీ ఇష్టం, కానీ నిన్ను బట్టి నాకు ఎట్టి సంతోషం లేదంటాడు. నిన్ను బట్టి నేను ఏమాత్రం సంతోషపడను. కానీ ఎప్పుడైతే నిజమైన మారు మనసు పొందుకోవడానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చి, అయ్యా నేను నీ యొద్ద నా యొక్క ప్రతి పరిస్థితిని అప్పగించుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను అయ్యా, ఆ మనస్సు మార్చు, నూతన హృదయాన్ని నాకు దయచేసి రూపాంతర అనుభవం నాకు ఇవ్వండి అని ఎప్పుడైతే మనం నిజముగా పశ్చాత్తాపడతామో, నిజంగా ప్రభు యొద్ద మనం ఒప్పుకొని విడిచిపెడతామో,
అప్పుడే మనల్ని బట్టి పరలోకంలో సంతోషం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. అపవిత్రులుగా జీవించడానికి మనల్ని రక్షించుకోలేదు. అపవిత్రులుగా మనం జీవించడానికి ఆయన పరలోకం నుంచి వచ్చి ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద పుట్టిన జనాలందరినీ ఒక్కసారిగా నోవహు కాలంలో నాశనం చేసేసినట్లు దేవుడు ఒకసారి నాశనం చేసేసేయచ్చు. ఎందుకు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అజ్ఞాన దశలో మరి ప్రభువుని ఎరగని వారిగా జీవిస్తున్న మనలను పరిశుద్ధపరిచి దైవ జ్ఞానమును మరి పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధ జీవితంలో మనం బహుజాగ్రత్తగా దినదినం ఎదిగేది. హల్లెలూయా. కాబట్టి మారు మనసు అక్కరలేని నీతిమంతులుగా ఉంటామో, లేకపోతే మారు మనస్సు కలిగే ఒక్క పాపి వలె మనం ఉంటామనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. మనం ప్రభువా నా కొరకు నీవు ప్రాణం పెట్టినప్పుడు నేను నా మనసును మార్చుకోలేనా? తిరిగి అజ్ఞాన దశ క్రియలు చేయకుండా పరిశుద్ధంగా జీవించేందుకు నాకు సహాయం చేయి నాయనా అని ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఇంకా తండ్రి, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల్లాగా జీవిస్తున్న వారిని బట్టి పరలోకంలో ఏ సంతోషం లేదు. కానీ మారు మనసు కొరకు పరితపించే, తన జీవితాన్ని మార్చుకోవాలని ప్రయాసపడే, నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచు యేసు అంటూ తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకునే ఆ ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం అని చెప్పారయ్యా. ఇదిగో తండ్రి, అట్టి మారు మనసు నాకు దయచేయండి. మార్పు నా జీవితంలో ఇవ్వండి. నన్ను బట్టి పరలోకంలో సంతోషము కలిగే జీవితం నేను జీవించాలయ్యా. మా కొరకు అయ్యా మీరు పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. నీ యొక్క తండ్రి అత్యున్నతమైన స్థానముని విడిచి రిక్తునిగా చేసుకొని ఆయన మా కొరకు అవమానకరమైన మరణాన్ని స్వీకరించాలయ్యా. అది మేము ఎరిగిన వారమై ఇకపైనైనా తండ్రి అజ్ఞాన దశ క్రియలు చేస్తూ అపవిత్రపరుచుకుంటాం తండ్రి, పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన నీకు సాక్షిగా నిజమైన మారు మనసు కలిగిన బిడ్డలుగా మేము జీవించేందుకు మాకు సహాయం చేయమని, మమ్మల్ని పరిశుద్ధపరచమని మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.